అదే నమస్కారం. వేల ఏళ్ళుగా సనాతన ధర్మమే ఈ ప్రపంచంలో ఉంది. వేల ఏళ్ళుగా నా భారతదేశంలో హిందూ మతమే ఉంది. వేల ఏళ్ళగా ఇక్కడికి ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో బతుకుతున్నారు, వాళ్ళు హిందువులుగానే ఉన్నారు. కానీ ఇస్లాం పుట్టిన తర్వాత, క్రైస్తవం పుట్టిన తర్వాత, యూదు మతం పుట్టిన తర్వాత నెమ్మదిగా ఇక్కడికి యూదులు వచ్చున్నారు, క్రైస్తవులు వచ్చున్నారు, ముస్లింలు వచ్చున్నారు. మత మార్పులకు గురి చేసి భయపెట్టి కొంతమందిని, డబ్బు ఆశపడి కొంతమంది మతం మార్చారు. ఇప్పటికీ మత మార్పులకు గురి చేస్తూనే ఉన్నారు. అయినా కానీ హిందువులు అన్న వాళ్ళు ఇది నా దేశం, మన దేశం అని చెప్పి అనుకుంటూ ఇక్కడ బతకడానికి వచ్చున్నారులే వాళ్ళు, అంటే ఇక్కడ ఆల్రెడీ భారతీయులుగానే ఉన్నారులే వీళ్ళు అని చెప్పేసి అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ బతుకుతూ ఉంటే ఈరోజు హిందువులని ఏ రకం భయపెడుతున్నారు అంటే, పాకిస్తాన్లోని హిందువులు భయపడినట్టు, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు భయపడినట్టు, భారతదేశంలో ఎస్పెషల్లీ కొన్ని ఏరియాలో హిందువులు కూడా భయపడేలాగా ఇతర మతస్థులు చేస్తున్నారు. ఆ క్రైస్తవులు వచ్చేసేమో పాపులు మీరు, పాపివు నువ్వు, నరకానికి పోతావు నువ్వు, క్రైస్తవం నమ్ముకు, జీసస్ ఫాలో అవ్వు, అప్పుడు నేను స్వర్గానికి పోతావు అంటూ, చివరికి మనం ఎక్కడో చూసాండ్రా నాయన, అంబేద్కర్ క్రైస్తవులు జీసస్ ఫాలో అవ్వాల, గాంధీ జీసస్ ఫాలో అవ్వాల, వాళ్ళు కూడా నరకానికి పోతారంట. దొరికిద్దని చూస్తా వీడియో ఎక్కడో సమ్ పాస్టర్ అంత మూర్ఖంగా, అంత మత మార్పులకు గురయ్యి గొర్రెల్లా మారిపోయారు. ఈ మాట ఓపెన్ అంటున్నా, గొర్రెల్లా మారిపోయారు. లేకపోతే ఈ దేశంలో ఉంటూ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ అని కూడా జీసస్ ఫాలో అవ్వలేదు నరకానికి పోతే ఎలా అంటారు? అసలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. సార్, రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసులని, గవర్నమెంట్ని, ఇతర మతస్థులని కించపరుస్తూ వాళ్ళ మతం కనుక ఫాలో అవ్వకపోతే నరకానికి పోతారంటూ ఎవరైతే పోస్టులు పెడతారో, వీడియోలు చేస్తారో వాళ్ళ మీద సుమోటో కేసులు తీసుకోవాల్సిందే. నిన్న ఆటో డ్రైవర్ కూడా ఏం రాశాడండి? బృహస్పతి సంహితలో ఉన్నది అతను రాశాడు, హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తాం దేవ నిర్మితం దేశం హిందుస్థాన ప్రత్యక్షతే. ఇది బృహస్పతి సంహితలో ఉన్నది. తర్వాత విష్ణు పురాణం 2వ భాగం 3వ అధ్యాయంలో, ఉత్తరం యస్ సముద్రస్య హిమద్రస్యవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీయత్ర సంతతి. సో ఫాస్ట్ చదివినా కానీ సింపుల్గా చెప్తాను ఏంటంటే, విష్ణు పురాణంలో చెప్పినా, బృహస్పతి సంహితలో చెప్పినా కానీ ఉత్తరాని హిమాలయాలు, దక్షిణాన్ని హిందూ మహాసముద్రం ఉన్నటువంటి ఈ మధ్యనటువంటి భూమి అనేది ఏదైతే ఉందో, దేవతల చేత నిర్మించినటువంటి భూభాగం అనేది ఏదైతే ఉందో, ఆ భూమి భా అంటే వచ్చేసి కాంతి, రత అంటే లీనమవటం, ఆసక్తి కలిగి ఉండటం. అంటే జ్ఞాన అన్వేషణలో నిరంతరం లీనమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేల మీద పుడతారు, ఈ నేల మీద జీవిస్తుంటారు, వాళ్ళే భారతీయులు అని చెప్పేసి అంత గొప్ప అర్థం ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఉంది. హిందువులుగా వాళ్ళకి కొన్ని వేల యుగాలుగా, వందల ఏళ్ళగా పేరు ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ముస్లింలకు సంబంధించేసి భయపడో లేదన్నప్పుడు వేరే ఆశపడో మతాలు మార్చారు. నిజమా కాదా? క్రైస్తవ సంబంధించి కూడా భయపడో, డబ్బు, ఇంకా వేరే విధంగానో మతాలు మారారు. అవునా కాదా? అలా మతం మారిన వాళ్ళని ఎవరన్నా ఏ రోజున ఏమన్నా అన్నారా? ఇక్కడున్న హిందువులు చక్కగా బతకండి అయ్యా అన్నారు. ఇంకా మమ్మల్ని కాఫిర్లు అంటూ, చంపాలంటూ జిహాదీలు తయారవుతుంటే, హిందూ దేవులని, విగ్రహాలని రాళ్ళంటూ, రప్పలంటూ, సైతాలంటూ క్రైస్తవులు కొంతమంది అంటూ ఉంటే, పోనీలు అని చెప్పేసి మేము వదిలేసి మేము బతుకుతూ ఉంటే, ఈరోజు ఆటో మీద బృహస్పతి సంహితలో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో, ఈ నేల మీద పుట్టిన ప్రతివాడు హిందూ అని చెప్పేసి ఆటో అన్న భరత్ రాసుకుంటే అతని మీద కేసు పెడతారా? అది ఒక అతను భయపెడితే, కొడతను కూడా ట్రై చేయకపోతే అతని మీద కేసు తీసుకోకుండా, అతను ఎవరు ఏంటో రివీల్ చేయకుండా వేరే భయపెడతారా? ఆటో ఎలా తిరుగుద్దో చెప్తా అని చెప్పేసి మీరు భయపెడతారండి పోలీసులు? అసలు అండ్ మతం మారటం అంటే మన పెద్దలు కూడా చెప్పింది, అరే మతం మారటం అంటే తల్లిని మార్చినట్టారా అన్నారు. ఇతను వచ్చేసి మతం మారటం అంటే తండ్రిని మార్చినట్టే అన్నాడు. అమ్మా నాన్న అదే కదా ఇక్కడ చెప్పినాడు, అందులో తప్పేముంది? ఎవరన్నా ఒక మాట అని అన్నాడా? నీ మతం నీ గొప్ప, ఈయన మతం ఈయన గొప్ప, అంతే తప్ప వేరే వాళ్ళు కాఫీలు లేని సమ్మని ఏమో అనలేదే. వేరే వాళ్ళు వచ్చేసి పాపులు నరకానికి పోతారని ఏమో అనలేదే. హిందువులు మంచితనం, వసుదే కుటుంబం అని చెప్పేసి అనుకోవటం మాకు శాపమా, మా చేతకంతనమా? పాకిస్తాన్లో హిందువులు భయపడి బతికి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు భయపడి బతికి, ఇక్కడ ఉన్న హిందువులు కూడా భయపడుతూ బతకాలా? కనీసం మా ధర్మం చెప్పుకోవద్దా? మా పురాణ ఇతిహాసాలు ఏముందో చెప్పుకోవద్దా? ఏంటండి ఈ దారుణం? అసలు మళ్ళీ కేసులు పెడతారంటారా? తీరా ఆటో డ్రైవర్ భరత్ అని అతనితో కలగలిపి కొంతమంది లాయర్లు, తర్వాత కొంతమంది విహెచ్పీలు వాళ్ళందరూ కలగలిసి వెళ్తే అప్పుడు పోలీసులు సైలెంట్గా లేదు మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలంట? అవతలను భయపెట్టాడు కాబట్టి, అవతలను బెదిరించాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వండి. మరి అది అతను మీకు ఫోన్ చేసి ఏం చెప్పాడు ఏంటంటే, లేదు ఇట్లా ఆటోమేటిక్ రాశాయని చెప్పున్నాడు, అది కరెక్ట్గా లేదు, సమాజంలో మతపరమైన గొడవలు పెట్టేలాగా అని చెప్పేసి అతను అన్నాడు. అవునా ఏంటని అడుగుదామని చేసాం, అంతే తప్ప మేమేం బెదిరించలేదన్నారు. ఇక నుంచి ఆటోలే తిప్పుతావు నువ్వు అని పోలీసు అన్నాడు. అది బెదిరించడం కాదా? అలా రాస్తావు ఆటోల మీద అని చెప్పేసి అనటం అన్నది ఏంటది? భయపెడతాం కాదా? ఆటో అతను అయిపోయిందా? ఇప్పుడు హిందువులంతా ఏకమవుతూ ఆటో అతనికి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు
ఇదే సైదాబాద్ ఏరియాలో సక్సెస్ అని చెప్పేసి ఒక స్కూలు, రెండో తర్వాత పిల్లోడు. ఆ పిల్లోడికి సంబంధించి ఆ బుక్లో హోంవర్క్లో కల్మా చదువుకొని రా, తర్వాత సూరా ఫతేహి రాసుకొని రా, కల్మా రాసుకొని రా, సూరా ఫతేహి చదువుకొని రా. ఏంటి అసలు అవి? ఒక హిందూ పిల్లాడికి అని తెలుసా? ఒక స్కూల్లో టీచర్గా ఉన్నటువంటి వాళ్ళు మతపరమైనవి ఏమైనా చెప్పాలి అంటే పిల్లోడికి, అరే అబ్బాయి నువ్వు ఇష్టదైవం ఎవర్రా, అరే అబ్బాయి మీ ఇంట్లో ఎవరిని ఆరాధిస్తారా, పూజిస్తారని అడిగి, క్రైస్తవం అయితే జీసస్ ఎవరు ఏంటి, ఆయన నుంచి నువ్వేం తెలుసుకున్నావు ఏంటి అడుగు. క్రైస్తవుని అడుగు, ఆయన దేవుడు ఎందుకు అయ్యాడు, ఆయన నుంచి ఏం నేర్చుకున్నాడు క్రైస్తవుడు చెప్తాడు. తర్వాత హిందువు అన్నాడు, ఆంజనేయుడి గురించి అడుగుతావు అడుగు, ఆయన త్యాగం కావచ్చు అని గొప్పతనం అడుగుతారు అడుగుండి. లేదు భగవద్గీతలో 4 మంచి విషయాలు చెప్పరా అబ్బాయి చెప్పండి రాసుకొస్తాడు. లేదు శివుడి గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి. సో హిందూ దేవుళ్ళకి సంబంధించి నువ్వు మతపరమైన అంశాల పట్ల పిల్లడికి ఒక పరిజ్ఞానం ఉండాలనుకున్నప్పుడు హిందూ అంటే హిందూ గురించి రాయి, ముస్లిం అయితే ముస్లిం గురించి రాయి. ముస్లిం పిల్లడా ఓకే కల్మా చదువుకొని రా, సూరా ఫతేహి చదువుకొని రా, రాయి, తప్పేముంది? నువ్వు ఒక ముస్లిం టీచర్గా ఉండి, ఆమె పేరు వచ్చేసి షేక్ అయేషా పర్వీన్. నేను చెప్పకూడదు బట్ నేను రివీల్ అవుతున్నా. నాకు తెలిసిన ఒక ముస్లిం ఫ్రెండ్ ఫ్లోలో మాట్లాడుతూ ఉన్నాను, తను బయట అంతగా తిరగలేదు. ఓ రోజు ఇలాగేదో మాట్లాడుతూ ఉంటే తనకు రాముడు ఎవరో తెలియదు, కృష్ణుడు ఎవరో తెలియదు, అండ్ నేను ఏదో రామాయణ మహాభారతాలు ఏదో చెప్తుంటే అవేం తెలియదు అని అంటుంది. నేను ఆశ్చర్యపోయాను. అసలు సినిమాలు చూడడం అమ్మాయి అన్నాను, చూడదంట. అసలు వాళ్ళకి కేవలం ముస్లింలకు సంబంధించి, ఇస్లాంకి సంబంధించి ఏవైతే ఉంటే ఆడపిల్లలు అవే నేర్చుకోవాలి, ఇక వేరే మతాలు జొలిగిపోవద్దు, వేరే అసలు ఏమీ తెలుసుకోవద్దంట. మేబీ ఈ టీచర్ అలా ఏమైనా రాసిందంటే, టీచర్ అన్నప్పుడు అన్నీ తెలుసుకోవాలి కదా, మరి అలా ఎలా రాసిద్ది ఆమె, పోనీ అదన్నా చెప్పింది ఆమె. సో మళ్ళీ నన్ను మీరు తిడతారు, మీరు మరీ అంత అమాయకం ఉండదు, వాళ్ళకి అన్నీ తెలుసు అంటారేమో. నాకు తెలిసిన ఆమె అయితే పాప నిజంగా ఏమీ తెలియదు, ఇస్లాంకి సంబంధించి తప్ప ఆమెకు అసలు మిగతా అసలు ఏమీ తెలియదు అనమాట. నాలెడ్జ్ నిల్లు అసలు. మళ్ళీ ఓపెన్ అవుతున్నా తను కూడా టీచరే, కాకపోతే తను వేరే సబ్జెక్ట్ అనమాట చెప్పేది. సో ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్పేది, నిజంగా ముస్లిం అమ్మాయిలకి ఏమీ తెలియకుండా ఓన్లీ ఇస్లాం తప్ప ఇంకేమీ తెలియనట్టు పెంచారో, అల్లా అంటే దేవుడు, కల్మా అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఫాలో అవ్వాలి అని చెప్పారు. నిజంగా నాకు తెలియదు. కానీ ఆమె అలా రాసేటప్పటికి వీళ్ళు వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇక మేనేజ్మెంట్తో అడుగున్నారు. వాళ్ళు వచ్చి క్రాస్ చెక్ చేసి ఇక అప్పటికప్పుడు ఆమెను సస్పెండ్ చేశారు. ఈలోపు కొంతమంది విహెచ్పి వాళ్ళు వీళ్ళు స్కూల్కి వెళ్ళి అడిగారు ఏంటి ఇది అని చెప్పేసి. లేదు ఆమెకు తెలియక రాసింది, సస్పెండ్ చేశారంటే అలా ఎలా రాసింది, ఇది ఫస్ట్ టైం అయి ఉండదు, గతం కూడా రాసింది అంటే ఏమో మా దృష్టికి ఇప్పుడు వచ్చింది కదా అన్నారు. ఆల్రెడీ ఆ పిల్లోడల పేరెంట్స్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారంట. మరి కంప్లైంట్ తీసుకున్నారో ఓన్లీ పిటిషన్ లాగా తీసుకొని ఆమె సస్పెండ్ చేశారు కదా అని చెప్పేసి కేసు క్లోజ్ చేస్తారో మనకు తెలియదు. బట్ అక్కడ ఎవరైతే స్కూల్ దగ్గరికి వచ్చినారో ఇలా మీరు స్కూల్లో పిల్లలకు చెప్తారని చెప్పేసి అంటూ వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ పట్టుకెళ్ళిపోయారు. మా హిందువుల మీద వేరే మతం ఎందుకు రుద్దుతారు అని అడిగితే వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ పట్టుకెళ్ళారు. హిందువు అయి ఉండి హిందువులకు సంబంధించిన అంశాన్ని ఆటో మీద రాసుకుంటే అతను ఫోన్ చేసి భయపెడతారు. ఏంటంటే అసలు ఇది ముస్లింలు హిందువులకి పరీక్ష పెడుతున్నారా లేక పోలీసులు పరీక్ష పెడుతున్నారా? నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు పెడుతున్న పరీక్ష ఏదైతే ఉందో అది పోలీసులు పెడుతున్నారు. పోలీసులు అందరూ వాళ్ళు రక్షకబడులు. కానీ మన దరిద్రం ఏంటంటే మన సొసైటీలో వాళ్ళు మెజారిటీ వర్గీలైనటువంటి హిందువుల పక్షాన కాకుండా మైనారిటీల మెప్పు కోసం కొంతమంది పోలీసులు హిందువులు కూడా మైనారిటీల మెప్పు కోసం హిందువులే తిడతారు. ఆ మైనారిటీలకు ఏది ఫేవర్గా అది చేసి పెడతారు. ఏంటి అసలు ఇది? దయచేసి రేవంత్ రెడ్డి గారు అండ్ డీజీపీ ఆనంద్ గారు సార్ రిక్వెస్ట్ సార్, పోలీసులకి సంయమనం పాటించమని చెప్పండి, స్థితపరిజ్ఞతో ఉండమని చెప్పండి. సొసైటీలో ఎక్కడ కూడా అల్లరి సృష్టించలా కావచ్చు, గొడవలు పెట్టాలి కావచ్చు, ఈ ఒక్క హిందూ కూడా లేడు ఉండడు. స్కూళ్ళల్లో కూడా కొంతమంది ముస్లిం టీచర్లు ఈ రకంగా కల్మా చదవమని, కల్మా అంటే ఏంటి, అల్లా మాత్రమే దేవుడు, అల్లా చెప్పినట్టు అన్నిటికీ నేను కట్టుబడి ఉంటాను, అల్లాని కాదని నేను ఏమీ చేయలేను, మొత్తం ఇంకా అల్లాకి నువ్వు బదుడే ఉండటం. ఇంకా అల్లా ఇది సుప్రీం, అల్లా తప్ప ఇంకెవరు దేవుడు లేడు, అల్లా అంటే దేవుడు, దేవుడు అంటే అల్లా నువ్వు చెప్పటం. ఒక హిందూగా ఉండి చెప్తాడు. అసలు హిందువులలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా రాముడే దేవుడు, శివుడే దేవుడు, కృష్ణుడే దేవుడు అని ఎక్కడా ఉండదు. నువ్వు వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు ఫాలో అవుతావు, ఆరాధిస్తావు, పూజ చేస్తావు. సో ఇదేనండి నేను చెప్పేది. వసుదే కుటుంబం అని చెప్పేసి హిందువులు అనుకుంటూ దేవుడు అనేవాడు అక్కడే పేర్లు వేర్లే రూపాల వేర్లు అనుకుంటూ ఉండటమే ఈరోజు మనకి శాపం అవుతుంది. మిగతా వాళ్ళు వచ్చేసి మన మంచితనాన్ని అలుసుగా తీసుకొని మన మీదే దాడులు, మన మీదే కేసులు, మనం చేసే దానిని తప్పు పడతారు. ఇందొకరు కామెంట్ చూసి ఆశ్చర్యమిస్తున్నా, హిందూ దేవులకు సంబంధించి రిమైనింగ్ వాటికి సంబంధించిన ఆధారాలు లేవంట. ఆధారాలు ఎందుకు రా? అసలు ఈ ప్రకృతి ఉన్నంతకాలం, ఈ సృష్టి ఉన్నంతకాలం సనాతన ధర్మం అనేది ఉంటుంది.
సనాతన ధర్మమే హిందూ ధర్మం. ఆ పర్షియన్లు ఎవరైతే ఉన్నారో సింధు నదికి వాళ్ళు పలకటం రాక ఎస్ ప్లస్లో హీ పెట్టి హిందూ అన్నారు. అలా హిందూ దేశం చేశారు. తర్వాత గ్రీకులు వాళ్ళు వచ్చేసి ఇండస్ రివర్ ఉంది కదా, సింధు నదిని వాళ్ళు ఇండస్ అన్నారు. దెన్ ఇండియా అన్నారు. తర్వాత అరబ్బులు వాళ్ళు వచ్చి అల్ హింద్ అని చెప్పేసి అన్నారు, ఇండియన్స్ భారతీయులని. అలా హిందుస్థాన్ అయింది. నిజమైన భారతదేశం అంటే భారతదేశం. శకుంతల దుష్యంతుని యొక్క కొడుకు భారతుడు పరిపాలించాడు చూసారా, ఆ భారతదేశం నాది. అలా కాదనుకున్నప్పుడు జైన మత సమస్య చూసుకున్నప్పుడు జైనుల్లో ఫస్ట్ తీర్థంకరుడు అంటే ఋషభనాథుడు, ఆయన కొడుకున్నాడు భరతుడని. ఆయన పరిపాలించిన నేల బిఫోర్ కామన్ ఎరా, క్రైస్తవం పుట్టక ముందు భరతుడు పాలించిన నేల భారతదేశం. ఇక ఇవన్నీ కాదు అన్నప్పుడు భా అంటే కాంతి, రథ అంటే లీనమవటం, ఆసక్తి కలిగి ఉండటం. సో భారత అంటే జ్ఞాన అన్వేషణలో లీనమై నిరంతరం కూడా ఆ జ్ఞాన సముపార్జన కోసం అడుగులు వేస్తూ ఉండేవాడే భారతీయుడు. అదే మేము. వేల ఏళ్ళుగా ప్రకృతిని ఆరాధిస్తూ, వేల ఏళ్ళుగా విగ్రహారాధనలో ఉంటూ, వేల ఏళ్ళుగా అందరిని ఈక్వల్గా చూస్తూ బతున్నటువంటి మేము ఏం నిరూపించుకోవాలి? మీరు నిరూపించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు పుట్టింది మీ మతం అనేది మీకు లెక్కలోని, మాకు లేదు. ఆది అంతం లేనిదే హిందూ మతం, సనాతన ధర్మం. మేము ఎవరిని ఏమి అనం, ఎవరైనా వస్తారంటే హ్యాపీగా రండి మా మతంలోకి అని అంటాం. మతం అంటే ధర్మం అనే అంటాం. మళ్ళీ మేము లెక్కలు చూపాలా, మేము నిరూపించుకోవాలా? ఎవరు అసలు మీరంతా? ఎవరు మీరంతా? ఈ దేశానికి వచ్చి ఇక్కడ మతం మారి, ఇక్కడ ఉన్నటువంటి మతం మార్చి, మీ పూర్వీకులు హిందువులైనా కానీ మీరు మతం మారి సంతోషం బతుకుతున్నారని కారణం ఏంటి? భారతీయులు ఉన్నటువంటి మేమంతా కూడా, మనమంతా కూడా భారతీయులు అని చెప్పేసి అనుకోవటం. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయులుగా బతకండి. మతం పేరుతోనో కులం పేరుతోనో విభజన వద్దు. అండ్ ఎవరో ఏదో చేతో ట్రాప్లో పడవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. పోలీసులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, పాలకులకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. కావాలని కొంతమంది మత చిచ్చు పెడదామని చూస్తున్నారు. కొంతమంది మతోన్మాదులు హిందువులను భయపెడుతున్నారు. కొంతమంది మతోన్మాదులు హిందూ దేవుని అనరణ మాటలంటూ ఉన్నారు. అందుకే హిందూ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. మెజారిటీ ఉన్నటువంటి హిందువులు కూడా ఈరోజు కూడా భయపడుతూ, మెజారిటీ ఉన్న హిందువులు కూడా ఈరోజు అది అనాలా లేదా, జరుపుకోలేదా పండగ, ఆ డ్రెస్ వేసుకోలేదా, వెనకాల స్టిక్కర్ అంటించుకోలేదు, కల్మాలు జీసస్ దేవుడు, జీసస్ నమ్మితేనే స్వర్గం అని రాసుకుంటున్న కుప్పల వాళ్ళు ఎవరు ఏమనరు. హిందువులకు సంబంధించి ఏదైనా రాసుకున్నా, ఏదైనా చెప్పినా తప్పు. బెదిరించడం, గొడవలంటే హడావుడి చేయటం ఏంటి అసలు ఇది? బట్ మంచో చెడో హిందువులు అందరూ కూడా ఈరోజు కళ్ళు తెరుచుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మనమంతా యూనిటీ మీద ఉండాలని అనుకుంటా ఉన్నాం. సంతోషం. మరలా చెప్తున్నా, మనమంతా భారతీయులం. భా అంటే ఏంటండి? జ్ఞానం. రథ అన్నప్పుడు ఏంటండి? లీనమవటం, అన్వేషించడం. జ్ఞాన అన్వేషణలో లీనమై ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భారతీయులు. ఉత్తరాన హిమాలయం, దక్షిణ హిందూ మహాసముద్రం, ఈ మధ్యలో దేవతల చేత నిర్మించబడినటువంటి గొప్పదైనటువంటి భూభాగం అనేది ఏదైతుందో అది భారతదేశం. దానిలో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతీయులు. ఈ భారతదేశం సనాతన ధర్మాన్ని ఫాలో అవుతుంటారు. అదే మేము, అదే మనమంతా భారతీయులం. మరలా చెబుతున్నా, మా సనాతన ధర్మంలో చెప్పేది ఒకే ఒకటి, సృష్టికర్త ఒక్కడే. అతని పేర్లు వేరు, రూపాలు వేరు. భగవద్గీతలో పరమాత్మ శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే. మేము అదే ఫాలో అవుతూ ఉంటాం. దానివల్లే సాయిబాబాని పూజిస్తారు, దర్గాకి వెళ్తారు, చర్చికి వెళ్తారు. హిందువులుగా స్టిల్ బతుకుతూనే ఉంటారు. కారణం ఏంటంటే అంతా ఒకటే అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాం. అలా మీరు కూడా అనుకున్న రోజు ప్రశాంతంగా ఉంటాం. ప్రపంచంలో భారతదేశం అంటే ద బెస్ట్ ప్లేస్లో ఉంటుంది.